ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. పువ్వులోని మకరందం తుమ్మిదికిష్టం, అమ్మలోని ప్రేమ పిల్లలకిష్టం. రుచికరమైన పిండి వంటలు మనందరికీ ఇష్టం, ప్రసాదాలు ఆ భగవంతుడికి ఇష్టం. మరి ఆ భగవంతుడికి ఇష్టమైన సరికొత్త ప్రసాదాలు మనం చేయాలి అంటే పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమం తప్పకుండా చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయరావు గారిని ఆహ్వానించేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. మరి అంతే బాగా, అంతే చక్కగా, అంతే నవ్వుతూ, అంతే ఉల్లాసంగా, అంతే ఉత్సాహంగా ఎక్కువైందా? పర్లేదు, తిందాం కదా, సెట్ అయిపోతుంది ఎనర్జీ. సో మనం వంటలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఎలాంటి పిండి వంట పరిచయం చేస్తున్నారు? ఈ రోజు ఏంటంటే మనం ఎప్పుడు మైదా అవి వేస్తూ మనం పిండి వంట తయారు చేస్తాం కదా. సరే, గోధుమ పిండితోనే నిలవ ఉండే నమ్కీన్ అన్నమాట. ఓహో, గోధుమ పిండితోనే నిలువ ఉండేది. మనం ఇంకా అది చిప్స్ అనుకో, లేదంటే మటరీ అనుకో, నీ ఇష్టం ఉన్న పేరు పెట్టచ్చు. ఓ, చాయిస్ మందే. పాపిడి అనుకోవచ్చు, ఏదైనా సరే నువ్వు కొత్త పేరు పెట్టినా పర్వాలేదు. నేను నా పేరు పెట్టి చాలా రోజులు నిలవ ఉంటాయి. చాలా రోజులు అంటే ఒక 1 మంత్ ఉంటాయి ఈజీగా ఉంటాయి. ఓకే. సో జనరల్లీ బియ్యం పిండి, మైదా పిండి అంటే బియ్యం పిండి ఆఫ్ కోర్స్ మంచిదే, మనం రెగ్యులర్ గా తినేదే. కాకపోతే కొంతమంది ఏంటంటే ఫ్యాట్, రైస్ అవాయిడ్ చేద్దాం, స్లిమ్ డైటింగ్ ఇలా చాలా వచ్చాయి కదా ఇప్పుడు. సో అలాంటి వాళ్ళకు కూడా తినాలని ఉంటది, కానీ రైస్ తింటే మళ్ళీ ఎక్కడ ఫ్యాట్ వస్తుందేనే భయం, తగ్గిస్తుంది. కాబట్టి రైస్ అవాయిడ్ చేస్తారు. మైదా పిండి అందరికీ సరిపడదు సమ్ టైమ్స్. అవును. సో డైజెషన్ ఇలా ప్రాబ్లమ్, హెవీ అవుతుంది అన్న ఫీలింగ్ కూడా కొంతమంది. గోధుమ పిండి కాబట్టి సో ఆ రెండు అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ గోధుమ పిండితో ఇప్పుడు ఈ వంట మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ మీరేం పేరు పెట్టారు వీటికి? నేను మటరీ అన్నాను, పాపిడి అన్నాను, చాలా రకాలుగా పేర్లు ఎన్నో చేశాం కదా. సో ఈ మటరీ అనేది ఫిక్స్ అవుదాం అంటారా? ఫిక్స్. ఓకే. సో గోధుమ పిండి మటరీ. ఓకే, గోధుమ పిండి మటరీ పేరు బాగుంది కదా. ప్రాసెస్ ఇంకా బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుందంట. అండ్ అఫ్ కోర్స్ ఇందా మనం చెప్పుకున్నట్లు మంచి డైట్ ఫుడ్ కూడా, కాబట్టి ఇమీడియట్ గా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో మరి గోధుమ పిండి మటరీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. గోధుమ పిండి మటరీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, నూనె, ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, వాము. గోధుమ పిండి మటరీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదమ్మా. మరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఒక బౌల్ ఇచ్చేస్తే ఈ లోపల నేను ఈ మిశ్రమాన్ని రెడీ చేస్తాను. ముందుగా మన గోధుమ పిండి తీసుకుందాం. ఓకే. సో ఒక బౌల్ గోధుమ పిండి. సో మేమైతే ఇప్పుడు ఒక బౌల్ కి చేస్తున్నాము, కాబట్టి వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక బౌల్ కి సరిపడా. మీరు ఎక్కువ చేసుకునేటట్లయితే ఎన్ని బౌల్స్ పెరిగితే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ కూడా అంత పెంచుకోండి. ఇప్పుడు మనం బొంబాయి రవ్వ వేద్దాం దీనిలో. గోధుమ పిండి వేసాం కదా, బొంబాయి రవ్వ, కొంచెం బొంబాయి రవ్వ, ఒక 4 స్పూన్లు, ఉప్పు తగినంత. సో బొంబాయి రవ్వ ఎక్కువేం అవసరం లేదు, డిపెండ్స్. కొంచెం 4 స్పూన్లు, 4 స్పూన్స్. మిరియాల పొడి, ఉప్పు వేసాము, మిరియాల పొడి కూడా వేసాం, వాము, ఓకే, జీలకర్ర, కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేస్తే కొంచెం అదొక ఘాటు వస్తుంది కదా, ఘాటుగా బాగుంటుంది అనమాట. సో చూసారు కదండి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎలా మిక్స్ చేయాలో. మనం గోధుమ పిండి తీసుకున్నాక దాంట్లో 4 to 5 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి, అలాగే ఉప్పు, జీలకర్ర, వాము ఇవన్నీ కూడా యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు మిక్స్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం. దీనిలో కొంచెం నూనె, ఓకే, ఒక 2-3 స్పూన్లు జస్ట్ మనం కలుపుకోవడానికి, అంటకుండా. అదే, అండ్ లోపల కూడా బాగా కుక్ అవుతాయి కదా. అవును, దానికి సరిపడా వేసుకోవాలి. నీళ్ళు, ఓకే, వాటర్ వేద్దాం. వాటర్ వేస్తే పిండి తడుపు, రొట్టెల పిండి మాదిరి తడుపుకోవాలి. చాలు సార్, చూసి రవ్వ వేస్తాం కాబట్టి కొంచెం పీల్ చేస్తా ఉంటాం. గోధుమ పిండి కూడా వెంటనే పీల్ చేస్తాం. ఇప్పుడు ఇలా బాగా మెదాయించి ఒక 5 నిమిషాలు ఉంచేసి దీన్ని. ఓకే. సో చూసారు కదా, దాంట్లో కొంచెం మనం ఆయిల్ వేసుకొని తర్వాత సరిపడా వాటర్ వేసుకొని, మరీ మెత్తగా కాకుండా మనం లైక్ చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అదే విధంగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి. అంటే 5 మినిట్స్ అయితే 5 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్. మీకు టైం ని బట్టి దాన్ని వదిలేస్తే చక్కగా అది సాఫ్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఆ సాఫ్ట్నెస్ ని బట్టి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకా టేస్టీగా, సాఫ్ట్ గా అలా ఉంటాయి. సో పిండి సాఫ్ట్ గా వచ్చేసింది. ఈ లోపు మనం ఆయిల్ పెట్టుకుందామంటే పెట్టుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకుని మిగిలిన ప్రాసెస్ చేసేసుకున్నాం అనుకో. అవును, అప్పుడు ఈజీగా ఒకేసారి మనం వేపించేసుకో. దెబ్బకి 2 పిక్కలు అన్నట్టు దెబ్బకి 2 పనులు అయిపోతాయి. అప్పడాల కర్రీ ఒక ప్లేట్. ఓకే.
ఓకే, ఇప్పుడు ఈ మాదిరిగా మనం చపాతీలా చేసేసుకోవాలి. హా, అంటే కొంచెం పలుచగా అంటారా, కొంచెం తిక్ పల్చగానే ఉంటాయి, నెల ఉంటాయి కదా, పల్చగా చేస్తే చాలా రోజులు ఉంటాయి. అదే మటరీలో పంజాబీ మటరీ వేరు, యూపీ మటరీ వేరు, అన్ని రకరకాల చోట్ల. తెలంగాణ, ఆంధ్ర, పంజాబ్ అసలు లేదు తెలంగాణ. ఏది కాదు, ఓన్లీ మటరీ. ఇది అటు సైడ్, ఎట్ సైడ్ అండి? నార్త్ సైడ్. నార్త్. ఓకే, అంటే మనకి లేవు. మనకి లేవు, మనకి ఇలా మటరీ అనే వెరైటీ లేదు. లేదు. సో మనది కాదనమాట ఇది. మన రెండు ప్రాంతాలకి ఈ మటరీ అన్నది అసలు లేదు. లేదు, మనం నేర్చుకోవచ్చు, అందుకే చూపిస్తుంది. ఏదో ఒకటి మనం కూడా క్రియేట్ చేద్దాం మటరీ అని. అదేమో కటోరీ, చిన్న గిన్నె. సో ఇలా రౌండ్స్ గా మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసేసుకోవడమే. సో చూస్తున్నారు కదా అండి, మనం చపాతీ ముద్ద ఎంత క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బట్టి కొంచెం బాగా చేసుకొని, మరి ఎక్కువ పల్చగా కూడా అవ్వద్దు, అండ్ అలా తిగ్గా కూడా ఉండదు, చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా అది చూసుకొని చేసుకోవాలన్నమాట. తర్వాత మనం కటోరీ మనకి నచ్చిన షేప్ లో, కావాల్సిన డిజైన్స్, కావాల్సిన సైజ్ లో అవి కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మరి అవన్నీ ప్రిపేర్ చేసుకుందామా? ఈ ఆయిల్ రౌండ్ గా వచ్చేస్తాయి. సో ఇంక ఇదే ప్రాసెస్ లో అన్ని కట్ చేసేసుకోవడం, అన్ని చేసేసుకోవడం, నూనె కాగే లోపల అవన్నీ చేసి మనం ఇవన్నీ చేసి పెట్టి. ఓకే, సో ఇదే ప్రాసెస్ లో మనకి ఎన్ని కావాలంటే అన్ని, అంటే మీన్స్ ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి, మన నిల్వ ఉంటున్నప్పుడు మనం కూడా ఒకటేసారి పనిలో పని ఎక్కువ చేసేసుకోవచ్చు అనుకుంటాం కదా, అలా బోల్డ్ అని చేసేసుకొని తర్వాత ఫ్రై చేసుకున్నారు అనుకోండి, మీకు పని టెన్షన్ ఉండదు అనమాట. లేదంటే ఆయిల్ హీట్ అయిపోతుంది, ఇవి మాడిపోతాయి, అవ్వవు, ఇలా కన్ఫ్యూజన్ అయిపోతారు. సో ఎంత క్వాంటిటీ కావాలో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఆ షేప్ లో కట్ చేసుకుని పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. సో మావైతే పని అవుతున్నాయి, కొంతసేపు ఆగా ఫ్రై చేద్దాం. సో ఆ ఫోర్క్ తో బ్రిక్స్ పెడితే పొంగిలాగా మనం ఘాట్లు పెడితే పొంగకుండా ఉంటే ఇంకా చాలా రోజులు నిలవ ఉంటాయి. ఓకే, సో పొంగితే మళ్ళీ ఇది అయిపోతాయి కదా, అంటే కొంచెం సాఫ్ట్ కాకూడదు కదా. అవునవును, క్రిస్పీగా ఉంటేనే ఎక్కువ రోజులు ఉంటాయి, అంటే ఎక్కడ కూడా వెట్నెస్ ఉండదు. అవును. సో ఆయిల్ కూడా హీట్ అయింది కదమ్మా, మనం వేసేద్దాం ఆయిల్. వేసే. సో ఇవన్నీ ఆయిల్లో వేసినప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి. తిప్పేసి అయిపోయింది. పల్చగా ఉన్నాయి కదా, త్వరగా అయిపోతాయి. ఇది 1 by 1 తీసేయడమే బెటర్. ఎర్ర తీసేస్తే సరే. ఇంకా ఆల్మోస్ట్ ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చాలు. పానీపూరీలో కూడా ఈ మాదిరిగా కొంచెం ఇంకా పొంగేట్టుగా అనమాట, ఇలాగా ప్రిక్ చేయకుండా చేసేసి పెట్టుకుంటాం. పెట్టేసుకొని పానీపూరి ఇంట్లోనే తయారు చేసుకుంటాం. వాటర్ ప్రిపేర్ చేసుకొని అంతే, వాటర్ దానిలో ఫిల్లింగ్ ఏదైనా శనగలు గానీ బఠానీ గానీ చేసేసి. అని పానీపూరి పిచ్చి అయితే అందరికి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువైపోయింది. అవి కూడా చూపించవచ్చు. అన్ని కొనుక్కు రావడమే గానీ ఇంట్లో తయారు చేయరు కదా. అవును, పూరీలు పానీపూరి అది చేసుకోవచ్చు. సో అందరు బాగా తింటున్నారు కాబట్టి అవి బయట కొంచెం మనకి అన్హెల్దీ ఫుడ్ ఎలా ఉంటుంది, ఆయిల్స్ ఎలా ఉంటాయి, వాటర్ ఎలా ఉంటుంది, కాబట్టి ఇంట్లోనే చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నారు కదండి, మనం చక్కగా ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో బాగా ఫ్రై అయ్యాయి కదా, మరి సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందామా? సో జనరల్గా ఇలాంటి తినేటప్పుడు అరే ఆయిల్ ఎక్కువ ఇది అవుతుందేమో, ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తే అన్న కంగారు ఉంటుంది. అవును. సో ఇది మనం టిష్యూ పేపర్స్ లో వేసేసుకున్నాం కాబట్టి మాక్సిమం ఆయిల్ లాగేస్తుంది. అవును. బాగా క్రిస్ప్గా మిరియాల మంచి సువాసనతో. పాపిడి అనుకో మటరీ అనుకో అని చెప్పాను కదా, మటరీ గోధుమ పిండి మటరీలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడడం ఆలస్యం. తప్పకుండా. సో చూసారు కదండి, గోధుమ పిండి మటరీ. అండ్ చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్, అండ్ రెగ్యులర్ గా 1 month నిల్వ ఉండే పిండి వంటకం కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి ఇంతకీ చక్కగా మిరియాలు, ఇందాక అమ్మ చెప్పినట్లు జీలకర్ర, వాము అన్ని కనిపిస్తూ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ మిక్స్ చేసిన ఈ మటరీ టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? బాగుంది. గోధుమ పిండి ఫ్లేవరే దీంట్లో హైలైట్. ఎప్పుడు మనం రెగ్యులర్ గా చాలా రకాల మైదా, బియ్యం పిండి, ఆ పిండి, ఈ పిండి వేస్తుంటాం, బట్ దీంట్లో మాత్రం స్పెషల్ గోధుమ పిండి మనకి ఎక్కువ హైలైట్ అవుతుంది. ఆ టేస్ట్ అండ్ మిరియాలు, జీలకర్ర, బొంబాయి రవ్వ క్రిస్పీగా,
అండ్ వాము ఇవన్నీ కూడా అదిరిపోయాయి అనమాట టేస్ట్. సో టేస్ట్ కి అండ్ వాము డైజెషన్ కూడా బాగా పనికొస్తుంది కాబట్టి సో హ్యాపీగా నిరభ్యంతరంగా మీరు ఎన్ని కావాలంటే తినేయచ్చు ఇవి. సో ఎన్ని కావాలంటే అది ప్రిపేర్ కూడా చేసేసుకోవచ్చు కాబట్టి మరి ట్రై చేయండి గోధుమ పిండి మట్రీలో. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో మళ్ళీ చూద్దాం. గోధుమ పిండి మట్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, నూనె, ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, వాము. గోధుమ పిండి మట్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు గోధుమ పిండి, 4 స్పూన్ల బొంబాయి రవ్వ, ఉప్పు, మిరియాల పొడి, వాము, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేయాలి. దానిలో 2 లేక 3 స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం వాటర్ పోసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే లోపల ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని చపాతీలా చేసుకుని దాన్ని కటోరీతో కావలసిన షేప్ లో కట్ చేసుకుని పక్కన పెట్టాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీ గోధుమ పిండి మట్రీ రెడీ. సో అదిరిపోయాయమ్మా గోధుమ పిండి మట్రీలు. మీరు చెప్పినట్లుగానే క్రిస్పీగా చాలా లైట్ గా వెళ్ళిపోతున్నాయి అండ్ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. అండ్ స్పెషల్లీ మిరియాలు, ఆ గోధుమ పిండి ఫ్లేవర్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మరి గోధుమ పిండి మట్రీలు పిండి వంటలో అదరగొట్టేశారు. మరి నెక్స్ట్ ప్రసాదం ఏం పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ కలకండ చక్కెర పొంగలి. కలకండ చక్కెర పొంగలి. చక్కెర పొంగలి స్వీట్. అవును. కలకండతో చేస్తున్నాం. చక్కెర వేయకుండా కలకండతో చక్కెర పొంగలి. వావ్. చక్కెర వేయకుండా చక్కెర పొంగలి ఎవరైనా చేస్తారా? ఇప్పుడు మేము చేస్తున్నాం కలకండ వేసి. అది ఎలాగో అండ్ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి మీరు డెఫినెట్ గా నేర్చుకోండి. మరి కలకండ చక్కెర పొంగల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కలకండ చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యం, కలకండ, కుంకుమ పువ్వు, పాలు, యాలకుల పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. సో కలకండ చక్కెర పొంగల్కి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదా. ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే మనం బియ్యం, పెసరపప్పు, ఓకే, ఇది మనం కొద్దిగా నేతిలో వేపించేసి ఉడికించేసుకోవాలి. అంటే డైరెక్ట్ గిన్నెలో వేపిస్తామా? గిన్నెలోనే. మళ్ళీ తర్వాత నెయ్యి వేద్దాం మనం. ఇదిగో బియ్యం, ఓకే, పెసరపప్పు, 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు. ఓకే. సో మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి 1/2 కప్ పెసరపప్పు, అంటే 1 బౌల్ రైస్ తీసుకుంటే 1/2 కప్ పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా లైట్ గా వేపించి దీనికి సరిపడి నీళ్లు పోసేద్దామా. ఓకే. పల్చగా అంటే ముద్దగా ఉడకబెట్టుకోవాలి. ఓకే. అంటే ఎందుకు డైరెక్ట్ గా వాటర్ వేయచ్చు కదా, ముందు ఎందుకు ఫ్రై చేసాం? బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. అండ్ మరి మెత్తగా కూడా అవ్వకుండా ఉంటుందేమో కదా? లేదు, నీళ్లు ఎక్కువ వేస్తే మెత్తగానే చేయాలి. మెత్తగానే చేయాలా? ఇది చిదంబరం ఉంది కదా ఊర్లో, అక్కడ టెంపుల్స్ లో ప్రసాదం. చిదంబరం సరౌండింగ్ ఏరియాస్ లో చేస్తారన్నమాట. వేద్దామంటారా? నీళ్ళు వేసేమ్మా. సో 1.5 వేసాం కాబట్టి 3, 4 వేసి ఇంకా చాలు. ఎంత మెత్తగా కనిపించదు అసలు పొంగలి, అంత మెత్తగా ఉడికిస్తారు వాళ్ళు. ఓహో, అంత సాఫ్ట్ గా, చాలా సాఫ్ట్ గా చేస్తారు. అండ్ గీలో ఫ్రై అయినాయి కాబట్టి ఆ ఫ్రై అయినట్లు టేస్ట్ ఉంటుంది. టేస్ట్ మూత పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు పడుతుంది. ఉడికిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. డెఫినెట్ గా. సో చూస్తున్నారు కదా కలాకండ చక్కెర పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో 1 కప్ మనం రైస్ తీసుకుంటే కనుక ఇంకో 1/2 కప్ పెసరపప్పు తీసుకొని అవి కొంచెం గీ వేసుకొని లైట్ గా ఒక 1 మినిట్ మాత్రమే, ఎక్కువ అవసరం లేదు, ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని తర్వాత దానికి డబల్ వాటర్, అంటే కొంతమంది ఎక్కువ పోసుకుంటారు, కొంతమంది తక్కువ పోసుకుంటారు, వాటర్ ఎవరిష్టం వాళ్ళది. సో ఆ క్వాంటిటీ వాటర్ వేసేసుకొని మూత పెట్టేస్తే ఒక 10 మినిట్స్ లో మనం వేసిన రైస్ పెసరపప్పు 2 బాయిల్ అయిపోతాయి కదా. అవి బాయిల్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్. సో బాయిల్ అయిందేమో చూద్దామమ్మా. ఉడికిపోయిందమ్మా. ఓకే. బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కలకండ. ఓకే. ఓ, నేను కలాకండ్ అనుకున్నా. కలకండ అంటే ఇప్పుడు ఇవి మనకి ప్రసాదంగా పెడతారు కదా. అవును, కలకండ ముక్కలు. అవి మామూలుగా పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉండేవి ఇదివరకు. ఇప్పుడు ఈ కలకండ చిప్స్ కూడా వస్తున్నాయి అన్నమాట, షుగర్ చిప్స్ అని ఇస్తున్నారు. సో అన్ని సింప్లిఫై అయిపోయినట్లు ఇది కూడా సింప్లిఫై అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా దీంతోనే మనం పాయసం చేస్తాం, షుగర్ వేసుకోకుండా పొంగల్ చేస్తాం. అండ్ కంపేర్ టు షుగర్ ఇదే మంచిది కదమ్మా. అవును, హెల్త్ కి ఇది మంచిది. సో
ఇప్పుడు మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైస్ పెసరపప్పు ఉడికిపోయిన తర్వాత మనం ఈ కలకండ వేసుకోవాలన్నమాట. కలకండ అంటే మనం షుగర్ అవి చిప్స్ ఉన్నాయి కదా, ఆ చిప్స్ వేసుకోవాలి. సో అప్పుడే దీని టేస్ట్ స్పెషల్ గా ఉంటుంది, లేదంటే జనరల్ గా అనిపిస్తుంది. సో డెఫినెట్ గా ఇది వేసుకుంటేనే ఆ టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ జనరల్ గా ఇవి హీట్ కూడా తగ్గిస్తాయి అంటారు కదా, చలవ అంటారు. పాలు ఓకే, హాఫ్ కప్ సరిపోతుందేమో కదా. చూద్దాం, పొంగలి కదా మరి ఎక్కువగా. సో ఎలాగో ఇంక వాటర్ క్వాంటిటీ లేకపోయినా మిల్క్ ఇవన్నీ వేసాం, షుగర్ చిప్స్ వేసాం కాబట్టి అదే మళ్ళీ వాటర్ లాగా ఫామ్ వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది, అయిపోయింది. ఓకే, పైన వేసేద్దాం. ఇది కొంచెం ఉడకనిద్దామా, కరగగానే తీసేద్దాం. ఓహో, రైస్ మనం ఆపేటప్పుడు కూడా మరీ మెత్తగా అయ్యేదాకా ఆపవద్దు అనమాట. సో కొంచెం కంప్లీట్ బాయిల్ అవ్వక ముందే ఆపితే అప్పుడు మళ్ళీ పాలల్లో ఆ షుగర్ చిప్స్ మిక్స్ అయ్యి బాయిల్ అయిపోతుంది, అప్పుడు సెట్ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు అయితే కనుక మనకి కలకండ ప్రసాదం, ఐ మీన్ చక్కెర పొంగల్ రెడీ అయిపోతుంది. ఎస్పెషల్లీ చిదంబరం ఏరియాలో ఎక్కువగా చేస్తారు. అండ్ చక్కెర పొంగల్ కాబట్టి అందరి దేవుళ్ళకి చాలా ఇష్టం, స్పెషల్లీ శివుడికి, అమ్మవారికి, వీళ్ళందరికీ బాగా ఇష్టం అనమాట. కాబట్టి ఎప్పుడైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదా కుంకుమ పువ్వు, ఓకే, ఇప్పుడే వేసి నీళ్ళలో కూడా కలిపి వేయొచ్చు, లేదంటే ఇలాగ ఉడకాలి కదా. అవును, ఇలాగ. సో అబ్బా కలర్ కూడా భలే వచ్చేస్తుంది కదా వేస్తే. అందుకే ఉడికే లోపల కలర్ అంతా వచ్చేస్తుంది. అందుకే మనం కుంకుమ పువ్వు కూడా వేసాక 2 minutes వదిలేసాం అనుకోండి, మంచి కలర్ వస్తుంది, చక్కటి చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. మరి వెయిట్ చేద్దామా 2 minutes? ఉడికిపోయిందమ్మా ఇదా, కరెక్ట్ గా పాలన్నీ తగ్గిపోయాయి. మంచి కుంకుమ వేసారు, కలర్ చూడాలి, మంచి కలర్ వచ్చింది. ఇది ఇలా రావాలన్నమాట ఈ ప్రసాదానికి. బాండి ఇచ్చేస్తే నెయ్యి, ఓకే, డ్రై ఫ్రూట్స్, సో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని లైట్ గా గీలో ఫ్రై చేసుకోవచ్చు. ఇది యాలకుల పొడి, ఓకే, తీసి వేపించి వేసేసుకున్నాం. నాకు ఆ పాత్ర ఇచ్చేస్తే తీసేద్దాం. నైవేద్య పాత్రలోకి షిఫ్ట్ చేసి నైవేద్య పాత్రలోకి. సో మనం ఆ చక్కెర పొంగలి ఏదైతే ఉందో అదంతా కూడా ఉడికాక డ్రై ఫ్రూట్స్ గీలో ఫ్రై చేసుకొని షిఫ్ట్ చేసుకొని నెక్స్ట్ ఇమీడియట్ గా నైవేద్య పాత్రలో వేసేసుకోవడమే. మధ్యలో ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి, అది మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదండి, చక్కెర పొంగలి ఉడికిపోయిన తర్వాత దాంట్లో మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో కొంచెం గీలో లైట్ గా ఫ్రై చేసుకొని అవి 2 వేసేసుకొని బాగా మిక్స్ చేసి తర్వాత నైవేద్యపు పాత్రలోకి తీసుకున్నామంటే అంతే, చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్లే. ఇది దీనిలో వేసేద్దాం నెయ్యి. ఓకే, ఎందుకు ఇంక జీవితం చక్కెర పొంగల్ తింటూ బతికేచ్చు అనిపిస్తుంది. కలకండ చక్కెర పొంగలి తయారైపోయింది. స్వామివారికి నైవేద్యంగా పెట్టేసి తర్వాత నువ్వు ఆరగించి. తప్పకుండా. చూసారు కదా అండి, స్పెషల్ గా షుగర్ చిప్స్ తో కలకండ చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. అండ్ చిదంబరంలో బాగా ఫేమస్ అంట ఈ ప్రసాదం. అండ్ చూడటానికే మనకి ఎంతో కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, అందులోనూ పార్వతీదేవికి, అమ్మవారికి, అంటే రైస్ ఐటమ్ కాబట్టి అందరి దేవుళ్ళకి మనం నైవేద్యం పెట్టొచ్చు అనమాట. అండ్ ఈ ప్రసాదాన్ని మరి స్వామివారికి ప్రసాదంగా పెట్టేద్దామా? స్వామివారి ప్రసాదం అయిపోయింది. ఇప్పుడు నాకు వచ్చింది ప్రసాదం. సో వేడివేడిగా ఉంది, కుంకుమ పూతో కలర్ భలే వచ్చేసి చాలా బాగా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా, కొంచెం వేడివేడిగా ఉంది కదా, జాగ్రత్తగా తొందరపడకుండా దీన్ని టేస్ట్ చేద్దాం. జనరల్ షుగర్ ఎందుకంటే ఇంక వేసుకోవడం, ఈ షుగర్ చిప్స్ వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, అండ్ స్పెషల్లీ డ్రై ఫ్రూట్స్, గీ, ఇంకా వాటి గురించి మనం చెప్పేది ఏముంది. అండ్ ఇదంతా మనం సాఫ్రాన్ కూడా వేసాం కదా, అది కూడా ఒక స్పెషల్ కలర్ తో పాటు ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. సో తప్పకుండా కలకండ చక్కెర పొంగల్ మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి, అంతే ఫిక్స్. మరి కలకండ చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దామా? కలకండ చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యం, కలకండ, కుంకుమ పువ్వు, పాలు, యాలకుల పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. కలకండ చక్కెర పొంగలి తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి దానిలో కొంచెం నెయ్యి వేసి 1 కప్పు బియ్యం, 1/2 కప్ పెసరపప్పు వేసి లైట్ గా ఫ్రై చేసి తర్వాత వాటర్ వేసి ఉడికించాలి. తర్వాత దానిలో కలకండ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత పాలు పోసి మిక్స్ చేయాలి. కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ఉడికించాలి. అది ఉడికేలోపుగా మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకుంటున్న మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత నైవేద్య పాత్రలోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కలకండ చక్కెర పొంగలి రెడీ. కలకండ చక్కెర పొంగలి చాలా బాగుంది. అండ్ షుగర్ చిప్స్ తో ఇంకా ఎంత టేస్ట్ వచ్చిందంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నోట్లో ఆ నెయ్యికి ఇట్లా జారిపోతూ ఉందన్నమాట. ఎక్కువ కష్టపడకుండానే లోపలికి వెళ్ళిపోతుంది. అదే కదా కావాల్సింది. సో అంత రుచిగా ఉంది. అండ్ ఈరోజు పరిచయం చేసే 2 బాగున్నాయి, గోధుమ పిండి మటరీ అండ్ అలాగే కలకండ చక్కెర పొంగలి. 2 కూడా సూపర్ గా ఉన్నాయి. మరి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాల కార్యక్రమంలో డాక్టర్ విజయరావు గారు పరిచయం చేసిన గోధుమ పిండి మటరీ అండ్ అలాగే కలకండ చక్కెర పొంగలి 2 కూడా అద్దరిపోయాయండి. సో తిన్న నేను ఇంత ఫీల్ అవుతున్నా కదా, సో డెఫినెట్ గా మీరు తింటే సేమ్ ఎక్స్ప్రెషన్ మీ దగ్గర నుంచి కూడా వస్తుంది అనమాట. సో ఎక్స్ప్రెషన్ రావాలంటే మీరు ప్రిపేర్ చేసేసుకోవాలి కదా, మరి చేసేసుకోండి తప్పకుండా. మరొక పిండి వంటలు ప్రసాదాల కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.